సుభాష్ చంద్రబోస్ గారు యేసుక్రీస్తు వారి గురించి ఆయనకి తెలుసు, వాళ్ళ భార్య ద్వారానైనా తెలుసు, వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారానైనా ఆయనకి తెలుసు. ఆ మహానుభావుడు మనసులో యేసుక్రీస్తు వారి గొప్పగా అనుకున్నాడేమో నీకేం తెలుసు? యేసుక్రీస్తు వారిని ఆయన మనసులో నమ్ముకున్నాడేమో నీకేం తెలుసట? ఆయన మనస్సాక్షులు యేసుక్రీస్తు వారు పెద్దపేట వేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళ భార్య యేసుక్రీస్తు భక్తురాలు కదా, క్రిస్టియన్ ఫెయిత్ కదా, ఆవిడ ద్వారా ఆయన తెలుసుకున్నాడేమో. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, పవన్ కళ్యాణ్ గారి భార్య ఎవరు? అన్న అనే ఆవిడ రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఆవిడ ద్వారా యేసుక్రీస్తు వారి గురించి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు తెలియలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారితో పోల్చేంత స్థాయి కాదులేండి, ఎందుకంటే ఆయన చాలా గొప్పడు సుభాష్ చంద్రబోస్ గారు. కానీ ఉదాహరణ కోసం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఏమన్నాడు, నా భార్య నాకు ఈ ప్రార్థన నేర్పిస్తుంది, నా భార్య నాకు ఇలా చెప్పిందని చెప్పలేదా? అంటే భార్యల ద్వారా క్రిస్టియన్ ఫెయిత్ పవన్ కళ్యాణ్ గారికి కొంత అబ్బింది కదా. అలానే సుభాష్ చంద్రబోస్ గారికి అబ్బదంటారా? ఖచ్చితంగా. కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారు కోవినెంట్కి అవతలు ఉన్నారు, ఆయన కోవినెంట్లో లేడు. కోవినెంట్కి అవతలుండి కూడా ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ఎలా? ప్రేమ కలిగి ఉండట ఏ ధర్మశాస్త్ర సారం? ఈ దేశాన్ని ప్రేమించాడు, బడుగు బలహీనుల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు.